నమస్తే. మనం బాలాజీ గారి ట్రూత్ ఎటర్నల్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఫస్ట్ చాప్టర్ వేదాస్ అయిపోయింది, 2 కర్మ మొదలుపెట్టాము. కర్మ చాప్టర్లో కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాము. ఇప్పుడు మన లాలాజీ గారు రాసిన కర్మలో ఆయన ఏం రాశారు అనేది చూస్తాం. ఏం రాస్తున్నారు ఫస్ట్ ఏమంటున్నారు, అసలు యాక్షన్ ఎందుకు అవసరం అంటున్నారు. అంటే కర్మ అసలు ఎందుకు చెయ్యాలి, ఎందుకు అవసరం ఉంది అంటారు. ఎందుకు అవసరం ఉందని చెప్తున్నారు అంటే, ఒక లైఫ్ మేనిఫెస్ట్ అయిన తర్వాత ఆ పని చేయటము అనేది అది లా ఆఫ్ అది యాక్షన్ ఈజ్ ది లా ఆఫ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ లైఫ్ అంటున్నారు. అంటే ఏంటి, లైఫ్ ఉంది అనడానికి ముఖ్యమైన కారణం ఏంది, పని చేయటమే, యాక్షన్ ఉండాలి. తర్వాత యాక్షన్ అనేది లేకుండా అసలు బీయింగ్ అనేది ఉండదు. అంటే వర్క్ ఈజ్ మస్ట్ అనమాట. ఎందుకు, ప్రతి ప్రాణి కూడా ఒక బాడీ ఉంటుంది, ఆ బాడీ ద్వారా పని జరుగుతుంది. తర్వాత ఈ బాడీ అనేది అంతకు ముందు ఉండింది, రేపు ఫ్యూచర్లో కూడా ఉండబోతుంది. ఆ తర్వాత అంటే ప్రాణం అనేది ఉన్నంతకాలం మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. ఆ మేనిఫెస్ట్ అయినప్పుడు డెఫినెట్గా దానికి ఒక పని ఉంటుందన్నమాట. తర్వాత ఏ లైఫ్ కూడా మేనిఫెస్టేషన్ లేకుండా ఉండదు. అంటే ఏంటి మేనిఫెస్టేషన్ అన్మానిఫెస్టేషన్ అంటే ఏంటి మనకు తెలియని ఒక ప్రదేశంలో నుంచి ఒక సృష్టి వ్యక్తమైంది అంటే ఏంటంటే దానికి ఒక రూపము, అంటే ఇప్పుడు ఒక చెట్టు ఉంది, బీయింగ్ ఒక జీవి అనుకుందాము, అంటే ఒక పురుగు ఉంది, లేకపోతే ఒక చెట్టు ఉంది, లేకపోతే ఒక మనిషి ఉన్నాడు. అంటే ఏంటి, దానికి ఒక ఆకారం ఉంటుంది. ఈ ఆకారం ఉండడం అనే దాన్నే మేనిఫెస్టేషన్ అంటారు. నిరాకారానికి మేనిఫెస్టేషన్ లేదు కదా. అంటే లైఫ్ వ్యక్తమైంది అంటే ఏంటి అంటే ఆకారం అనమాట. సో దీని న్యాచురల్ యాక్టివిటీ ఏంది, దాని న్యాచురల్ యాక్టివిటీ ఏంటంటే యాక్షన్ అనమాట. అంటే జీవి ఉంది, జీవికి ప్రాణంతో వ్యక్తమైంది, దానికి ఒక పని ఉంటుంది, ఇది సహజం అనమాట. ఆ తర్వాత ఇంకేం చెప్తారు, ఈ కర్మ అనేది చేస్తూ ఉండాల్సిందే, కర్మ లేకుండా ఈ జీవి ఉండలేదు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, 24 గంటలు ఈ కర్మ చేయడం జరుగుతుందా, జరగదు. అంటే కొంతసేపు రెస్ట్ ఉంటుంది, కొంతసేపు ఉంటుందన్నమాట. అంటే ఏంటి, 3 బాడీస్ ఉన్నాయని చెప్పాం కదా. ఫిజికల్ బాడీ ద్వారాతో మాత్రం యాక్షన్ ఉంటుంది, మెంటల్ బాడీ అంటే సూక్ష్మ శరీరం ద్వారా ఆలోచన ఉంటుంది. ఆ తర్వాత క్యాజువల్ బాడీ అంటే ఏంటి, కారణం, దానికి ఆనందం ఉంటుంది, అంటే నిద్ర. అంటే ఈ 3 ఉంటాయి అన్నమాట. ఈ మూడిట్లో కూడా ఫిజికల్ బాడీ 24 గంటలు చెయ్యదు, దీనికి కొంత రెస్ట్ అవసరం. అట్లాగే మైండ్ 24 గంటలు ఆలోచించదు, ఏ పని జరుగుతున్నప్పుడు ఆ పని ఆలోచిస్తుంది. ఈ 2 పని అయిపోయిన తర్వాత అలసిపోతుంది, రెస్ట్ తీసుకుంటుంది అనమాట. ఆ తర్వాత ది బాడీ, ది హార్ట్ ఆర్ మైండ్, ది సోల్, ఈ 3 కూడా బాడీసే. అంటే ఏంటి, ఫిజికల్ బాడీనే, ఆ తర్వాత హృదయము లేక మనస్సు, అది బాడీనే. ఆ తర్వాత సోల్ అంటే ఏంటి, ఆత్మ, అంటే కారణం, ఆ బీజం ఉన్నటువంటి కారణం అంటున్నాం కదా, ఆనందం, అజ్ఞానం, నిద్రపోతున్న స్థితి, దాన్ని ఈ 3టిని కలిపి సోల్ అంటాడు. ఈ 3 కూడా శరీరాలే. ఆ తర్వాత ఏంటి, ఫిజికల్ బాడీ ఏంటి, దాని ఆర్గన్స్ ద్వారా అది దాని క్యారెక్టర్ ఏంటి, దానికి ఉన్నటువంటి ఏంటి ఆర్గన్స్ అంటే ఏంటి, దానికి ఉన్నటువంటి ఇప్పుడు కాళ్ళు, చేతులు, వీటన్నిటి ద్వారా అది పనిచేసుకుంటూ ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు మైండ్ ఏంటి, అది మూమెంట్, అంటే ఆలోచన చేస్తూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఈ 3 అంటే అట్లాగే కారణ శరీరం ఉందంటే లోపల ఒక బీజంలాగా ఉంటుంది, దానికి అనుగుణంగా ఒక ఆలోచన వస్తుంది, ఆలోచనకు అనుగుణంగా పనిచేసుకుంటూ పోతారనమాట. తర్వాత ఈ 3 కూడా ఒకదానికే ఏం పని ఉండదు. శరీరానికి ఏమో తనకున్నటువంటి ఆర్గన్స్ ద్వారా పనిచేస్తుంటుంది, సూక్ష్మ శరీరం మనసేమో ఆలోచన చేసి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటుంది. ఈ 2 అయిపోయిన తర్వాత కారణ శరీరం ఎందుకు ఈ పనులు జరుగుతున్నాయి అనేటువంటిది ఒక అంతర్గతంగా ఒకటి ఉంటుంది. అంటే ఏంటి, 3 శరీరాల ద్వారా కూడా పని జరుగుతూ ఉంటుందని చెప్పటం ఇక్కడ ఉద్దేశం అనమాట. ఆ తర్వాత అంటే అదే శరీరం అంటే మనం కాళ్ళు, చేతులు, ఎముకలు, అంటే శరీరం ద్వారా పనులు జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత దీన్నే ఈ శరీరం ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మాత్రమే పని అన్నారు, అంతే కదా. సూక్ష్మ శరీరం ఆలోచన చేసేదాన్ని పని లేదు కదా, దాన్ని ఐడియా అన్నారు, ఆలోచన అన్నారు, జ్ఞానం అన్నారు. అంటే భౌతిక శరీరం ద్వారా జరుగుతున్న పని మాత్రమే పని. తర్వాత సంస్కృతంలో ఈ దేహ అంటే అర్థానికి ఏం చెప్తాడు, ఈ దేహ అనే పదం దిహ్ అనేటువంటి ఒక పదం నుంచి వచ్చింది. దిహ్ అంటే అర్థం ఏంటి, పోగు చేసుకోవటము, గ్యాదర్ చేసుకోవటము, విత్డ్రా చేసుకోవటం అంటారు, అంతే కదా. మన శరీరం కూడా అంతే కదా, రకరకాల కోరికలన్నీ పోగు చేసుకుంటుంది, ఆ కోరికల్ని కొంతసేపు నిర్వర్తిస్తుంది, ఆ తర్వాత విత్డ్రా చేసేసుకుంటుంది. అది దేహం లక్షణం అనమాట. అంటే
దేహం అనేది పర్మనెంట్గా ఉండదు అని చెప్పటం వీళ్ళ ఉద్దేశం. తర్వాత ఇంకేం చెప్తాడు, శరీరం వచ్చేసి ఏంటి, ఈ దేహాన్ని ఏమన్నారు, అన్ని ఎలిమెంట్స్తో తయారైనటువంటి ఇది తయారైంది ఈ దేహం అని చెప్పారు. తర్వాత ఈ దేహం యొక్క లక్షణం ఏంటి, దీని ప్రకృతి ఏంటి, ఎక్స్పాన్షను, సబ్స్ట్రాక్షను, ఆ తర్వాత మళ్ళీ డివైజ్ అవుతుంది అంటే భేదంగా ఉంటుంది, తర్వాత మళ్ళీ ఇంకా ఆ తర్వాత అడిషన్స్, మల్టిప్లికేషన్ అంటే ఏంటి, రావడం పోవడం, హెచ్చు తగ్గులు పెరగడం, ఇవన్నీ యొక్క దేహం యొక్క లక్షణాలు అంటాడు. తర్వాత ఇంకా ఏముంది దేహానికి అంటాడు, దీనికి ఎంతసేపటికి డ్యుయాలిటీస్ అంటే ద్వంద్వాలు. వీడు భాగ్యవంతుడు, వాడు పేదవాడు, వీడు ఉన్నవాడు వీడు ఉన్నవాడు, వీడు లేనివాడు, వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు, ఈవిడ చాలా అందంగా ఉంది, ఈవిడ చాలా అందంగా లేదు. ఇట్లా అన్నిటికీ ఏంటంటే ద్వంద్వాలు అన్నమాట. ఈ ద్వంద్వం యొక్క అంటే ఈ భౌతిక శరీరం యొక్క మొదటి లక్షణం ఏంటి, అన్నీ ద్వంద్వంగా చూడటం అనమాట. అంటే భేదంగా చూడటమే దీని సహజ లక్షణం అనమాట. ఆ తర్వాత ఈ రకరకాలుగా ఈ భేదంగా చూడటం మొదలుపెట్టేసి అన్ని బోలెడు రకరకాల ప్రిన్సిపల్స్ అన్నీ తయారు చేసుకుంటుంది. అంతే కదా, ఇవన్నీ కూడా ఈ తయారు చేసుకున్నవే కదా. ఇది పిల్లలు అంటుంటారులే, ఇది స్పెసిఫిక్గా ఒక రూల్ బుక్ అని ఏముంది, ఏం లేదు. ఇప్పుడు మనమే చూడండి, 100 సంవత్సరాల నాడు ఉన్నటువంటి సిద్ధాంతాలు ఇప్పుడున్నాయా, లేవు. కాకపోతే ఎవరో ఒకళ్ళు వారా ఏదో ఉన్నాయని కొట్టుకోవడమే కానీ వాళ్ళు కూడా 100% ఆచరించేటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వస్తుంది ప్రపంచంలో, మనుషులంతా మారుతూ వస్తున్నారు. అంటే ఈ మారడము, ఈ ద్వంద్వాలు, ఈ తేడాలు ఇవన్నీ చాలా సహజం అన్నమాట ఇక్కడ చెప్తున్నది. తర్వాత ఇంకేంటి, స్థూల శరీరం వచ్చి ఇది ఎట్లా తయారైంది, భౌతికంగా కనపడుతున్నటువంటి ఎలిమెంట్స్తో స్థూల శరీరం తయారైంది. సూక్ష్మ శరీరం ఎట్లా తయారైంది, సూక్ష్మంగా ఉండే ఎలిమెంట్స్తో తయారైంది. కారణ శరీరం ఎట్లా తయారైంది, అది కూడా క్యాజువల్ ఎలిమెంట్స్తో తయారైంది. మరి స్థూల శరీరం ఎలిమెంట్స్ ఏంటి, 5. ఏవైనా అంతే, ఎలిమెంట్స్ అంటే ఏంటి, పంచభూతాలే 5. ఒకటేంటి ఆకాశతత్వం, రెండోది వచ్చేమో వాయుతత్వం, 3 అగ్నితత్వం, 4 వచ్చి నీటి తత్వం, 5 వచ్చి భూతత్వం. ఈ 5 తత్వాలు ఏ జీవినన్నా తీసుకోండి, ఈ 5 తత్వాలు ఉంటాయి. ఏది భౌతికంగా చూడటానికి. సూక్ష్మంగా ఎట్లా చూసుకుంటామో, సూక్ష్మంగా ఉన్న కారణాలేంటి, 5 లక్షణాలు ఉంటాయి. ఏవేంటి, శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం. అంటే ఇప్పుడు ఈ 5 ఎలిమెంట్స్కి ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా భౌతికంగా భూమి కనపడింది అనుకో, సూక్ష్మంగా ఏం కనపడుతుంది, గంధం కనిపిస్తుంది అంటే వాసన. రెండోది నీటి తత్వం ఉంది కదా, అది నీకు నీటి తత్వం కనిపిస్తుంది కదా, దీనికి సూక్ష్మంగా ఏం కనిపిస్తుంది, రసము అంటే కర్మేంద్రియము. తర్వాత మాట్లాడడం కర్మేంద్రియము, రుచి చూడటం జ్ఞానేంద్రియం. ఈ 2 కనిపిస్తాయి. తర్వాత అది రసం అంటారు. తర్వాత మూడోది ఏం చెప్తున్నాడు, అగ్ని చెప్తున్నారు. అంతే కదా, అగ్నితత్వం ఉంది కదా శరీరంలో, సూక్ష్మంగా అగ్నితత్వానికి ఏం చెప్తున్నాడు, రూపం చెప్తున్నాడు. అట్లాగే 4వది వచ్చి వాయుతత్వం ఉంది కదా, వాయువుకి మనకి గాలి వస్తుంది, మనం స్పర్శ అనుభవిస్తున్నాం కదా, అట్లాగే సూక్ష్మంగా స్పర్శ అనమాట. అట్లాగే ఆకాశతత్వం, అది శబ్దం. ఏది ఆకాశం మనకి కంటితో పైకి చూస్తే దీనికి కంటికి కనపడుతుంది కాబట్టి దానికి వచ్చినటువంటి లక్షణం శబ్దం అనమాట. ఇవి సూక్ష్మంగా ఉన్న లక్షణాలు. ఏంటి సూక్ష్మంగా ఉన్నది, గంధం, రసం, రూపం, స్పర్శ, శబ్దం. ఇవి 5 అనమాట. అంటే భౌతికంగానేమో 5 ఎలిమెంట్స్, సూక్ష్మంగానేమో ఈ 5 ఎలిమెంట్స్ అనమాట. మూడోది వచ్చేంటి, తర్వాత మూడోది ఏం చెప్తాడు, కారణ శరీరం కూడా ఎలిమెంట్స్ తోటి తయారవుతుంది, అంటే ఆటమ్స్తో, అంటే ఎలిమెంట్స్ అనమాట. అంటే ఇప్పుడు మొత్తం ఈ మన శరీరం దేని ద్వారా తయారైంది, ఎలిమెంట్స్ ద్వారానే తయారైంది. అందుకని ఈ ఎలిమెంట్స్ ద్వారా తయారైంది కాబట్టి ఒక్కొక్క ప్రాణికి, జీవికి ఎట్రిబ్యూట్స్ డిఫరెంటు, యాక్షన్స్ డిఫరెన్సు, అలవాట్లు డిఫరెంటు, స్వభావం డిఫరెంటు. ఇవన్నీ కూడా ఎలా ఫామ్ అయినాయి, ఇవన్నీ కూడా ఏది ఎట్రిబ్యూట్స్ కానీ, యాక్షన్స్ కానీ, హ్యాబిట్స్ కానీ, స్వభావం కానీ వాళ్ళ ఆటమ్స్కి అనుగుణంగా ఫామ్ అయ్యాయి అన్నమాట. అంటే ఈ 3 శరీరాల్లో కూడా. తర్వాత చాలామంది ఏమంటారు, సోల్ అంటే ఒకటే కదా, ఇన్ని లేవు కదా సోల్ అని అంటారు. కానీ ఇక్కడేం చెప్తున్నారు, ఇక్కడ ఒకటని చెప్పటల్లా 3 శరీరాలు సోల్ కిందకే వస్తాయి అంటున్నారు కదా. తర్వాత ఎట్లా అంటే ఎలా చెప్తారు అంటే, ఇది కూడా ఎలా అర్థం చేసుకుంటారు అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ కెపాసిటీని బట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు అంటారు. నార్మల్గా మన వాళ్ళు ఏమంటుంటారు, ఆత్మ అంటుంటారు కదా. ఆత్మ అంటే ఏం లేదు, జీవత్వమే ఆత్మ.
ఎరుకే ఆత్మ, జ్ఞానమే ఆత్మ, నేను అనేది ఆత్మ. మరి ఈ నేను అనేది ఒకటి కాదు కదా. నేను అంటే నా దేహం ఉంది, నా ఆలోచన, నా మనసు ఉంది, నన్ను తయారు చేస్తున్నటువంటి విషయం నాకు తెలుస్తుంది. అంటే విత్తనం అనమాట. అంటే ఈ 3 శరీరాలు ఉన్నాయి కదా, అప్పుడు ఒకటే ఎలా అవుతుంది? తేడా, డివిజన్ ఉంది కదా. ఒక శరీరం ఉంది, ఒక మనస్సు ఉంది, ఒక కారణం ఉంది. ఈ 3 ఉన్నాయి కదా, 3 శరీరాలు ఉన్నాయి కదా. అందుకని ఇది డివిజిబుల్ అంటారు. కాకపోతే కొంతమంది ఆత్మ అంటే ఒకటే అంటారు కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు దీంట్లో మన లాలాజీ గారు ఏం చెప్తున్నారు? ఈ ఆధ్యాత్మికతకు సంబంధించింది కానీ ఏ విషయానికి సంబంధించిందైనా కూడా వాళ్ళు అర్థం చేసుకునే శక్తిని బట్టే విషయాన్ని అర్థం చేసుకుంటారు అంటారు. అంతే కదా. దేవుడికి పూజ చేసేటప్పుడు ఏం చెప్తారమ్మా? విగ్రహం పెట్టుకో, పూజ చెయ్యి అంటారు కదా. కొన్నాళ్ళు చేసిన తర్వాత ఈ దీపారాధన చేయము. ఎందుకు దీపారాధన, ఎందుకు అని వీళ్ళకి ఆలోచన వచ్చినప్పుడు ఓహో ఇంకా ఎక్కడో ఏదో ఉంది అని వాళ్ళ అవగాహనకు అనుగుణంగా వెతకటం మొదలు పెడతారు. ఎలా ఈ అవగాహనకు అనుగుణంగా వెతకపడతారు అనేది ముందు చాప్టర్స్లో మనకు వస్తుంది. ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే ఎవరికి సంబంధించినంత వరకు వాళ్ళ అవగాహనకు అనుగుణంగానే అర్థం చేసుకుంటారు తప్ప వాళ్ళ అవగాహనను దాటి ఎవరు ఏవి కూడా అర్థం చేసుకోలేరు అని ఆయన చెప్తున్నారు. అట్లాగే ఈ అర్థం చేసుకునే వాళ్ళందరూ ఎవరు? ఈవెన్ వేదాంతం చెప్పేవాళ్ళైనా, సాంఖ్యులైనా, యోగులైనా, తర్వాత స్వామీజీలైనా, లేకపోతే సన్యాసాశ్రమం తీసుకున్న వాళ్ళైనా వాళ్ళు కూడా అర్థం చేసుకోవటంలో పొరపాటే పడ్డారు కానీ కంప్లీట్గా అర్థం చేసుకున్నారు అని నేనేం చెప్పటల్లా. అంటే ఈవెన్ ఎవరైనా సరే వాళ్ళ అవగాహనను బట్టి అర్థం చేసుకుంటారు అని ఇక్కడ చెప్పదలుచుకున్నారు. ఆ తర్వాత చాలామంది ఏమంటారంటే ఈయన ఇక్కడ మన లాలాజీ గారు ఏం చెప్తున్నారు అంటే సోల్ అంటే ఏంటి? కారణ శరీరం అన్నీ కూడా ఆత్మ అంటారు అని ఆయన చెప్తున్నారు. అంటే అంతా కలిపేసి నేను అనేటువంటి భావం వచ్చింది ఏదైనా కూడా ఆత్మ అంతే కదా. ఒక బీజం ఉంది కదా, అది కూడా ఆత్మ అవుతుంది అంటారు. ఆ తర్వాత దానికి ఇక్కడ ఇంకా ఆయన ఏమి డిస్క్రైబ్ చేస్తున్నారు? ఆత్మ అంటే ఏంటి అనేది మళ్ళీ సంస్కృతంలో ఆయన ఏం అర్థం చెప్తున్నాడు? ఆత్మ అంటే అంటే మూమెంట్, ఆ తర్వాత మ్యాన్ అంటే థింకింగ్ అంటాడు. ఆత్మ అని అంటున్నాడు కదా. ఆత్మ అంటే ఏంటి? మూమెంట్, థింకింగ్. మనం పోయినసారి మాట్లాడుకున్నాం చూడండి. మూమెంట్ అంటే ఏంటి? ప్రాణమే. లైఫే మూమెంట్, అంతే కదా. కదులుతూ ఉంది. ఇప్పుడు ఊపిరి తీసుకుంటున్నాము, ప్రాణం కదులుతుంది కదా. కానీ ఈ ప్రాణం కదులుతుందని ఎవరికి తెలుసు? నా ఆలోచనకే తెలిసింది. థింకింగ్ అనమాట. అంటే ఆలోచన మూమెంట్ కలిపి ఆత్మ అంటారు అని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు? ఇది ఎట్లా ఎక్స్ప్రెస్ అవుతుందంటే ఫిజికల్గా, మెంటల్గా, సూక్ష్మంగా ఇది వ్యక్తం అవుతూ ఉంటుంది అంటారు. తర్వాత ఇంకేం చెప్తారు? భౌతిక శరీరం వచ్చి ఆర్గన్స్ ఆఫ్ పర్సెప్షన్ అంటే మనం ఇప్పుడు కళ్ళు చూస్తాయి అనుకోండి, చూస్తాయి, ఆ మనసు ఆలోచన చేస్తుంది, ఆ తర్వాత మనకి ఆలోచనలు వస్తాయి, తర్వాత మళ్ళీ ఈ శరీరాన్ని మళ్ళీ మనం విత్డ్రా చేసుకుంటాం, నిద్రపోతాం. అంటే 3 శరీరాలు పనిచేస్తున్నాయి అని ఇక్కడ ఆయన చెప్పదలుచుకున్నాం. అంతే కదా. పనిచేసేది భౌతిక శరీరమే కదా. భౌతిక శరీరం ఎలా పనిచేస్తుంది? మన మనసుకు వచ్చిన ఆలోచనను బట్టే కదా. ఆలోచన ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేద్దాం అనుకుంటాము? రెస్ట్ తీసుకుంటాం అనుకుంటాం కదా. అంటే ఈ 3 శరీరాలు కలిసే పనిచేస్తున్నాయి అని ఆయన చెప్పదలుచుకున్నారు. తర్వాత అందువల్ల ఇప్పుడు దీన్ని సింపుల్ అని ఎలా అంటాము? ఇది ఒకటే అని ఎట్లా అంటాము? 3 ఉన్నాయి కదా అని ఆయన చెప్తున్నారు. తర్వాత ఇంకేమంటారు ఆయన? ఈ భౌతిక శరీరానికి మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే ధర్మం అంటారు. అంతే కదా. ఇప్పుడు మనకు కొన్ని మనం ఇది భగవంతుడు ఉన్నాడా లేడా ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తే మనం మానవ జన్మ తీసుకున్నాము. మానవ జన్మలో మన మానవుల్లాగా ప్రవర్తించాలిగా. మానవుల్లాగా ప్రవర్తించాలంటే అవతల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా లేదా అని విపరీతమైన అంటే అంత స్వార్థంగా అట్లా ఉండకూడదు కదా. అంటే మనకు కొన్ని ధర్మాలు ఉన్నాయిగా. అంటే ఇప్పుడు నేను భార్యగా నాకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, తల్లిగా నాకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, కూతురుగా కొన్ని నాకు ధర్మాలు ఉన్నాయి. అలాగే నేను ఒక ప్రొఫెషన్ ఇంకోటో చేస్తున్నాను, ఆ వృత్తికి వెళ్ళినప్పుడు ఆ ధర్మం నాకుంది. అట్లాగే సమాజం పట్ల నాకు ఒక ధర్మం ఉంది. అంతే కదా. ఇప్పుడు నేను ఉన్నవన్నీ నాకు బాగా ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు అన్ని పాడు చేసేసి అవన్నీ చేయడానికి లేదు కదా. ముఖ్యంగా సమాజం అంటే ఏంటి? ధర్మం ఏంటి? నాకు ఆ ధర్మాలు పాటించాలి. ఆ ధర్మాల్లో నాకు అర్థమైంది ఏంటి ముఖ్యం? ముందు మన ఆలోచన సరళ పద్ధతిగా ఉండాలి. అంటే మనం బాగుండడమే కాదు, అందరూ బాగుండాలి. అవసరం వస్తే ఏదన్నా మనం వాళ్ళకి ఏదైనా చేయగలగడానికి కావాల్సిన అవకాశం ఇస్తే భగవతత్వం మన ద్వారా చేస్తుంది అనేటువంటి ఆలోచనతో కూడా ఉండాలి అనే విషయం మన భౌతికంగా పాటించాల్సిన ధర్మాల కిందకు వస్తాయి అన్నమాట. అంటే ఏంటి ఇక్కడ చెప్పింది? మన భౌతిక శరీరానికి ధర్మం ఉన్నది. అట్లాగే
ఈ శరీరం ఎంత న్యాచురల్లో, కదలడం ఎంత న్యాచురల్లో, అలాగే మనం చేసే పనులు ఎంత ఇదో, ఆ తర్వాత మంచి చెడు అంటే రివార్డు పనిష్మెంట్ కూడా అంతే సహజం అంటాడు. ధర్మంగా చేస్తూ ఉన్నాము, ఏం సమస్య ఉండదు. ధర్మం తప్పడం జరిగింది, దానికి కావాల్సిన పనిష్మెంట్ కూడా అంతే సహజం అంటాడు. అందుకని ఈ ప్రాణం ఉన్నటువంటి ఈ జీవిని జీవ అంటారు. ఈయన యొక్క లక్షణం కదలడము. తర్వాత ఏంది, ఈ కదలడంతో పాటు ఇంకా ఈయనకున్న లక్షణం ఏంటి, ఆలోచన చేయడం. ఈ ఆలోచన చేయడం వల్ల ఏమొస్తుంది అంటే గ్రోత్ కోసం పెరుగుతూ ఉంటుంది అంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, పిల్లలు కూడా అంటుండేవాళ్ళు, నువ్వు ఎవరి గురించి అని చెప్పమ్మా, ఎవరి వాళ్ళల్లో చాలా గ్రోత్ ఉందిరా అంటే, నువ్వు ఎక్కడన్నా చూడమ్మా ఏదో ఒక గ్రోత్ ఉంటుంది అందరిలో అంటారు. అంటే గ్రోత్ కూడా చాలా సహజం. ఇప్పుడు ఎప్పుడో 20 ఏళ్ల నాడు బడ్డీ కొట్టు పెట్టుకున్నవాడు ఇప్పుడు బడ్డీ కొట్టు పెట్టుకోవాలని ఏం లేదు, అంటే డెఫినెట్గా గ్రోత్ ఉంటుంది. అట్లాగే 20 ఏళ్ల నాడు ఏదో పిచ్చి పనులు చేసి సక్రమంగా ప్రవర్తించిన వాడు అలానే ఉండాలని లేదు. డెఫినెట్గా ఆయన ఆలోచన విధానాలు మార్పొచ్చు, అది చేసింది కరెక్ట్ కాదని మార్చుకోవడం కూడా జరుగుతుంది. అంటే ఏంటి, ఈ జీవికి కదలడం ఎంత సహజమో, ఆలోచన చేయడం అంత సహజమో, అభివృద్ధి తరహాగా ముందుకు వెళ్ళడం కూడా చాలా సహజం. అది అనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తారు, తర్వాత అంతే కదా. తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నారు, మూమెంట్, థింకింగ్, ఆత్మ అన్నాడు కదా, దీన్నే బ్రాహ్మణ్ అని కూడా అంటారు. అంటే బ్రాహ్మణ్ అంటే ఏంటంటే ఇది కూడా భగవతత్వమే. అంటే మామూలు ఏదో ప్రాణం ఉన్న జీవి వ్యవహారంగా కాదు, ఇది కూడా బ్రాహ్మణే. ఎప్పుడు బ్రాహ్మణ్ అవుతాడంటాడు, ఇప్పుడు మామూలుగా బ్రాహ్మణ్ అంటే అర్థం ఏం చెప్తాడు, బ్రాహ్మణ్ అంటే బృహ అంటే ఎక్స్పాండ్ అవ్వటం, అభివృద్ధి చెందటం అంటాడు. మ్యాన్ అంటే థింకింగ్. బ్రాహ్మణ్ అంటే కూడా ఏంటి, ఇప్పుడు మన మ్యాన్, ఇప్పుడు మనకు అక్కడ ఆత్మ వచ్చేటప్పటికేంటి, జస్ట్ మూమెంట్ ఆత్మ అన్నాడు. ఇక్కడ బ్రాహ్మణ్ అంటే ఏమన్నాడు అంటే బియాండ్ మన భౌతికాన్ని దాటి ఆలోచన ఎవరైతే చేసి భగవతత్వంలో అంటే వ్యాపించి ఎవడైతే ఉంటారో వాళ్ళు బ్రాహ్మణ్ అన్నాడు. అంటే ఇక్కడ బ్రాహ్మణు ఏం చెప్పింది ఏంటి, ఇక్కడ బ్రాహ్మణు జీవుడు వేరు కాదు, ఒక్కటే. ఎప్పుడు వేరవుతాడు, ఇప్పుడు ధర్మం ఇవన్నీ అంటే చిన్న చిన్న లిమిటేషన్ ఏరియాలో ఎప్పుడైతే ఉంటాడో ఆయన జీవుడి కిందకు వస్తాడు, ఆయన ఆత్మ అంటాడు. అలా కాకుండా ఎక్స్పాన్షన్ అంటే అభివృద్ధి, తర్వాత వ్యాపించుంటాడు అనుకోండి, అంటే సమిష్టిగా, అప్పుడు బ్రాహ్మణ్ అవుతాడు అంటాడు. అంటే బ్రాహ్మణ్ అంటే ఏంటంటే టు గ్రో ఆర్ టు ఎక్స్పాండ్ అని అర్థం అనమాట. ఆ తర్వాత ఇక్కడ థింకింగ్లో కూడా ఇంకా ఏం చెప్తాడు, అక్కడ మామూలు థింకింగే కదా, ఇక్కడ కాంటెంప్లేషన్ అనమాట. అంటే డీప్గా ఆలోచన చేయగలగటం అనమాట. అంటే డీప్గా ఆలోచన చేయడం అంటే నేను జీవుని కాదు, నేనే బ్రాహ్మణ్ అని ఆలోచన చేయగలిగిన వాడు బ్రాహ్మణేనమాట. ఆ తర్వాత దీన్ని బట్టి ఆయన ఏం చెప్తాడు, ఎక్కడ జీవం అయితే ఉంటుందో అక్కడ ఉట్టి జీవమే కాదు, వాళ్ళు కూడా బ్రాహ్మణేనని చెప్తాడనమాట. ఆ తర్వాత ఇంకోటి ఏంది, మూమెంట్ అండ్ గ్రోత్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్ సినానిమస్, అంతే కదా. కదలడము, ఎక్స్పాన్షను రెండు ఒకటే పదాలు అయినా కానీ లిమిటెడ్ ఏరియా వరకు కనుక చూస్తే జీవుడు అవుతాడు, ఎక్స్పాండ్ చేసి చూస్తే బ్రాహ్మణ్ అవుతాడు అని చెప్తాడు. తర్వాత ఇంకా ఏం చెప్తాడు, ఇంకా అంత సేమే, మామూలుగా ఆలోచన చేసి అర్థం చేసుకొని దాని కిందకు వస్తే దేహం అవుతుంది. అలా కాకుండా న్యాచురల్ కాంబినేషన్ అండ్ క్వాలిటీ అండ్ ఫంక్షన్ ప్రాపర్, అంటే తను సక్రమంగా మనసులో ఏముందో పైకి కూడా కనుక్కొని అలా కనుక చేయగలిగినప్పుడు తన ఎక్స్పాన్షన్ స్థితిలో ఉంటాడు. అప్పుడు ఎప్పుడైతే తనకు మంచి చెడు అని తెలిసిందో, ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అని కనుక లేకుండా కనుక చేయగలిగిపోతూ ఉంటే కరెక్ట్ యాక్షన్ అవుతుంది. అలా కాకుండా నేను రాంగ్ యాక్షన్ చేస్తున్నాను, ధర్మబద్ధమైన యాక్షన్ చేస్తున్నాను అన్నప్పుడు ఆ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఒకదానికేమో పనిష్మెంట్, ఒకదానికేమో రివార్డ్ ఉంటుంది అని చెప్తాడు. అంటే ఏంటి, ఏ పని చేస్తున్నా దీనివల్ల నాకు లాభం నష్టము లేకపోతే నేనే చేస్తున్నాను ఇవన్నీ కనుక ఉంటే జీవుడు అవుతాడు, దానికి సంబంధించిన ఫలితాన్ని లాభం నష్టాన్ని భరించాల్సి వస్తుంది. అలా కాకుండా న్యాచురల్గా పనులు జరిగిపోతున్నాయి, అన్ని భగవంతుడి పనులని కనుక జరిగిపోతూ ఉన్నప్పుడు ఆయన బ్రాహ్మణ్ అవుతాడు. అంటే ఏంటి, న్యాచురల్గా జరిగిపోతాయి కాబట్టి దాని మీద ఫలితం లాభం తనకేం ఉండదు అంటాడు. అంతే కదా. జీవత్వం ఉన్నప్పుడు జీవుడు చేసే కొన్ని పనులు ఉన్నాయి, ఆకలేస్తుంది తీసుకోవడం, ఆహారం తీసుకోవడం అధర్మం కాదు, కాకపోతే నాకు ఇదే కావాలనుకోవటం అధర్మం. అంటే ఏంటి, ధర్మం భౌతిక శరీరం పాటించాలి, తర్వాత భౌతిక ధర్మాలు పాటించడంలో రివార్డు పనిష్మెంట్ రెండూ ఉంటాయి. కాదు నేనే బ్రాహ్మణ్ణి అనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలన్నీ పోయి టోటల్ ఓవరాల్గా చూసుకుంటూ పోతున్నప్పుడు అతని మీద ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్పున్నారు. ఆ తర్వాత ఈ 3 శరీరాలు వాటికి సంబంధించింది ఏంటి అని నెక్స్ట్ డే చూస్తాము. ఓకేనా.